నరేంద్ర మోడీ టీంలో ఎవరెవరుంటారు? ఏపీ నుంచి ఎవరెవరికి ఛాన్స్ వస్తుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే గుంటూరు లోక్సభ స్థానం నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులతో పెమ్మసానికి సంబంధాలు ఉండటంతో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దోహదపడుతుందని టీడీపీ భావిస్తోంది. గుంటూరు లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రంలో ఏర్పాటు కానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు తొలి జాబితాలో స్థానం దక్కింది. గుంటూరు ఎంపీగా పెమ్మసానికి అత్యధిక మెజార్టీ రావటం, అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి తోడ్పడటం, పార్టీకి విధేయుడిగా ఉండటంతో చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 3,44,695 ఓట్ల భారీ ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. ఎన్నికల అఫిడవిట్లో 5,780 కోట్ల ఆస్తులను చూపడం ద్వారా దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా పేరు పొందారు.